వాళ్ళల్లో కొందరు గంజాయి ముఠా కూడా ఉంది. వాళ్ళందరూ కూడా హనుమాన్ జయంతిని అడ్డుకోవాలి అనేటువంటి, ఈ రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెంచాలి, లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన, వీటి కారణంగా రేపు జరగబోయేటువంటి హనుమాన్ జయంతికి అడ్డంకులు సృష్టించాలనేటువంటి ఆలోచనతో భాగంగానే నిన్న అల్మాస్పేట వద్ద తోరణాలు కానీ ఫ్లెక్సీలు కానీ చించడం జరిగింది. ఆ క్రమంలో మా యొక్క జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి గారు అక్రమంగా లాఠీ చార్జ్ చేయడం ఏందని ప్రశ్నిస్తూ పోలీసుల్ని నిలువరించేటువంటి ప్రయత్నం, సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఆయన చేసినటువంటి పాపం ఏందని పోలీసులను సైతం ప్రశ్నిస్తున్నాం. ఆయన సామాన్యులను ఎందుకు కొడతారు, మేము కావాలంటే సముదాయించి తీసుకుపోదామని చెప్తున్నటువంటి క్రమంలో, ఒక పెద్దరికం చేస్తామనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో వారి మీద భౌతిక దాడులకు పోలీసులు సైతం దిగడం ఏదైతే ఉందో ఇది చాలా హాస్యాస్పదం. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు పోలీస్ స్టేషన్లో మా కార్యకర్తలందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి కూర్చోబెట్టడం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. అందులో భాగంగానే నన్ను కూడా ఈరోజు రాష్ట్ర శాఖ హుటాహుటిన ఇక్కడ పంపించడం జరిగింది. నాతో పాటు మా రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారు, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా రావడం జరిగింది. చలపతి గారి గురించి మీ అందరికీ తెలుసు. వారు మొదటి నుంచి కూడా జాతీయవాది. ఏ రోజు అరాచక శక్తుల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తూనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా కడపలో 100% తీవ్రవాదుల యొక్క కదలికలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి విషయంలో పోలీస్ శాఖ చొరవ చూపాలని చెప్పి ప్రత్యేకంగా మా లక్ష్మీనారాయణ రెడ్డి గారు కూడా అధికారుల దృష్టికి గతంలో కూడా తీసుకుపోవడం జరిగింది. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఒక రకంగా అనేక రకాలైనటువంటి పరిశ్రమలు రోజు రోజు వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి, శాంతి భద్రతలు అన్నీ కూడా బాగా సక్రమంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి మార్గంలో కూటమి ప్రభుత్వం తీసుకుపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా పాల్గొంటే ముస్లిం పెద్దలకు కూడా చెప్తున్నాం, దయచేసి ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయ్యారో, ఎవరైతే కావాల్సి ఉద్దేశపూర్వకంగా ఇక్కడ విషయాన్ని నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీరు కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు వాళ్ళ యొక్క ఉత్సవాలు ఏం జరిగినా కూడా హిందూ సమాజం సహకరిస్తుంది. కడపలో అవునన్నా కాదన్నా అన్ని వర్గాలు కలిసిమెలిసి ఉండే విధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ సమాజం ఏదైతే ఉందో ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ వాళ్ళ యొక్క పండుగలకు పబ్బాలకు అంతా కూడా పోవడము, వాళ్ళకి కోఆపరేట్ చేయడము అన్ని రకాలుగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ మేము హనుమాన్ జయంతి జరుపుకుంటామంటే మీకెందుకు ఆ మనసు రావట్లేదు? మీరెందుకు మా యొక్క ఫ్లెక్సీలు కానీ మా తోరణాలు, మా యొక్క రాముడికి నినాదాలు జై శ్రీరామ్ అంటే మీకు వచ్చేటువంటి అభ్యంతరం ఏంది? మీరు మొన్నటి వరకు రంజాన్ పండుగ ఖురాన్ని గట్టిగా చదివితేనో లేకంటే మైకుల్లో మీరు ప్రార్థనలు చేస్తానో మేమేం అడ్డుకోలేదే. మరి ఇక్కడ శ్రీరామనవమికో